వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. నిన్న జువ్వలపాలెం జువ్వల దిన్నికి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ 79 ఎకరాల్లో సగం సాగర్ డిఫెన్స్ అనే ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీకి చంద్రబాబు ఇచ్చారు. మత్స్యకారులని జువ్వల దిన్ని నుంచి బయటికి గెంటేస్తారు, వాళ్ళకి ఉపాధి ఉండదు ఇది అని చెప్పి నిన్న స్టేట్మెంట్ ఇచ్చారు. కూత మావిగన్ అనేటువంటి సిరీస్లో దాని గురించి మనం మాట్లాడుకున్నాం కదా. అయితే దానికి కౌంటర్గా నారా లోకేష్ కూడా ఒక ట్వీట్ వేశారు. ట్వీట్ వేసి అందులో మాట్లాడింది ఏంటంటే, తల్లిని తరిమేశారు, చెల్లిని గెంటేశారు, దైవం అంటే భక్తి లేదు, దేశం అంటే ద్వేషం, రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటారు, ఉద్యోగాలు వస్తాయంటే ఉసూరుమంటూ ఏడుస్తారు, నిలువెల్లా స్వార్థం, మనసంతా విధ్వంసంతో రప్పా రప్పా నరుకుతాం, అమరావతిని మార్చేస్తాం, కట్టినవన్నీ కూల్చేస్తాం, కంపెనీలన్నీ వెళ్ళగొడతాం. ఏమిటి దుర్మార్గ పనులు జగన్మోహన్ రెడ్డి గారు? దేశ రక్షణకి అధునాతన బోట్లు తయారు చేసే కంపెనీ రాష్ట్రానికి వస్తే స్వాగతించాల్సింది పోయి తరిమేస్తానంటారా? ఇదెక్కడి రాక్షస మనస్తత్వం? మత్స్యకారుల పిల్లలకు మెరుగైన 1000కి పైగా ఉద్యోగాలు వస్తాయెక్కడ అంటే ఆనందించాల్సింది పోయి అడ్డుకుంటామనడం ముమ్మాటికి సైకోయిజమే అని చెప్పి ఆయన ట్వీట్ వేశారు. సో ట్వీట్ వేసిన దానికి వైసీపీ నుంచి కౌంటరింగ్ కనిపించలేదు, కానీ వైసీపీ శ్రేణులు మాత్రం తెగ తడిమేసుకుంటున్నాయి. అందులో ఫస్ట్ రెండింటిని, తల్లిని తరిమేశారు, చెల్లిని గెంటేశారు, ఈ 2 లైన్లు పట్టుకుని ఒక మేధావి అయినటువంటి జర్నలిస్ట్ గారు ఒక మాట మాట్లాడారు. లెట్ us see that once. అది చూసి నాకు ఆశ్చర్యం అనిపించింది. ఆ ట్వీట్ ఏంటంటే, తల్లిని తరిమేశారు, చెల్లిని గింటేశారు, దైవం అంటే భక్తి లేదు, దేశం అంటే ద్వేషము, రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటారు అని చెప్పేసి ఓ పెద్ద చాటభారతం రాసిండు నారా లోకేష్ గారు. నేను నారా లోకేష్ గారిని ఒక ప్రశ్న అడగాలి. ఏంటంటే, పక్కవాడి తల్లి చెల్లి గురించి మీకు ఎందుకు సార్? అసలు మీకు సంబంధం ఏముంది? మీ తల్లి గారిని ఎవడేదో అన్నాడు అని చెప్పేసి మీ నాన్నగారు ఎక్కెక్కి ఏడ్చాడు. మీరు కూడా బాధపడే ఉంటారు. మీ తల్లిని అంటే మీరు అంత బాధపడ్డప్పుడు మరి పక్క వాళ్ళ తల్లిదండ్రుల గురించి, పక్క వాళ్ళ చెల్లెల గురించి మాట్లాడే హక్కు మీకెవరిచ్చారు? దయచేసి ఒకసారి నారా లోకేష్ గారు సమాధానం చెప్పాలి. నారా లోకేష్ గారు ఒక ట్వీట్ చేశారు. అది చూసి నాకు ఆశ్చర్యం అనిపించింది. ఆ ట్వీట్ ఏంటంటే, తల్లిని తరిమేశారు, చెల్లిని గింటేశారు, దైవం అంటే భక్తి లేదు, దేశం అంటే ద్వేషము, రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటారు అని చెప్పేసి ఓ పెద్ద చాటభారతం రాసిండు నారా లోకేష్ గారు. నేను నారా లోకేష్ గారిని ఒక ప్రశ్న అడగాలి. ఏంటంటే, పక్కవాడి తల్లి చెల్లి గురించి మీకు ఎందుకు సార్? అసలు మీకు సంబంధం ఏముంది? మీ తల్లి గారిని ఎవడేదో అన్నాడు అని చెప్పేసి మీ నాన్నగారు ఎక్కెక్కి ఏడ్చాడు. మీరు కూడా బాధపడే ఉంటారు. మీ తల్లిని అంటే మీరు అంత బాధపడ్డప్పుడు మరి పక్క వాళ్ళ తల్లిదండ్రుల గురించి, పక్క వాళ్ళ చెల్లెల గురించి మాట్లాడే హక్కు మీకెవరిచ్చారు? దయచేసి ఒకసారి నారా లోకేష్ గారు సమాధానం చెప్పాలి. నారా లోకేష్ గారు ఒక ట్వీట్ చేసి, సరే విన్నాం కదా. ట్వీట్ చేసిన దాంట్లో తల్లిని చెల్లిని తరిమేశారు, తల్లిని తరిమేశారు, చెల్లిని గెంటేశారు, ఇదే పాయింట్ ఆయన అన్నది. ఎవరినన్నారు? జగన్మోహన్ రెడ్డి గారిని. ఇక్కడ సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ అయినటువంటి రహమత్ పాషా గారికి అర్థం కాలేదా? అక్కడ విజయలక్ష్మి గారిని నారా లోకేష్ అగౌరవపరచలేదు, షర్మిల గారిని అగౌరవపరచలేదు. ఇంకా మాట్లాడితే వాళ్ళిద్దరికీ మద్దతుగా, జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ఆడపడుచులకి మద్దతుగా లోకేష్ గారు మాట్లాడారు. ఏంటయ్యా నువ్వు జగన్మోహన్ రెడ్డి ఇంట్లోంచి అమ్మని నువ్వు చెల్లిని గెంటేస్తావా? గౌరవం ఉండాలి కదా మహిళలంటే అని చెప్పి గడ్డి పెట్టారు కాస్త. ఇది రహమత్ పాషా గారికి నచ్చలేదేమో పాపం. అందుకని చెప్పి ఇక్కడ ఆయన అడిగేది ఏంటంటే, తల్లి చెల్లి గురించి నీకెందుకయ్యా? వాళ్ళ ఇంట్లో తల్లి చెల్లి గురించి నీకెందుకు? ఎవరో ఏదో అన్నారని చెప్పి మీ నాన్న ఎక్కెక్కి ఏడ్చాడు, నువ్వు కూడా బాధపడే ఉంటావు. అంటే ఆ వ్యంగ్యం చూడండి, మాట్లాడే దగ్గర వ్యంగ్యం ఉండొచ్చు, కానీ ఇంత కుసంస్కారంగా కూడినటువంటి అలా ఉండకూడదు ఖచ్చితంగా. ఎందుకే మాట అంటున్నావు అంటే, ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడిన మాట ఏంటి? అంబటి రాంబాబు గారు కావచ్చు, కొడాలి నాని కావచ్చు, ఆ తర్వాత వల్లభనేని వంశీ ఒక పెద్ద టీవీ ఛానల్కి మాట్లాడి ఏమన్నారు ఆ రోజు? మరి ఆ రోజు మీకెందుకయ్యా రాజకీయాలు? మీరు మాట్లాడాల్సింది లోకేష్ ఏమైనా చేస్తే దాని గురించి, చంద్రబాబు నాయుడు ఏమైనా చేస్తే దాని గురించి మాట్లాడాలి, కానీ వాస్తవాలతోటి ఆధారాలతోటి. ఇంట్లో ఆడవాళ్ళు ఏం చేశారు? ఏం చేశారు అప్పుడు? ఎంతమంది మీద అఘాయిత్యాలు జరిగాయి, ఎంతమందిని అవహేళన చేశారు, అవమానపరిచారు ఆ రోజు. ఆడవాళ్ళు అంటే వీళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఆడవాళ్ళ? జర్నలిస్ట్ అయినటువంటి రహమత్ పాషా గారికి భువనేశ్వర్ గారును లేదంటే తెలుగుదేశం పార్టీ మహిళా నేతలు గుర్తు రాలేదా?
ఎటువంటి మాటలు మాట్లాడారో, వాళ్ళని ఎలా అవమానపరిచారో ఇవన్నీ తెలియలేదా? సీదిరి అప్పలరాజు అనేటువంటి ఆయన అధికారంలో ఉన్నప్పుడు గౌతు శిరీష్ గారి మీద సోషల్ మీడియాలో ఎటువంటి వ్యాఖ్యానం చేయించాడో తెలియలేదా? అంతెందుకండి, వైఎస్ఆర్సీపీ నేతలే, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే కొంతమంది, ఒక పశువుల డాక్టర్, పందుల డాక్టర్ ఉంటాడు అమెరికాలో, వాడు షర్మిల గారిని పట్టుకుని ఏం మాట్లాడాడు, కనీసం దాని మీద కట్టడి చేయాలి అనేటువంటి జ్ఞానం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి లేదా అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. మరి అది తెలియలేదా గౌరవ రెహమత్ పాషా గారికి? సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ కదా అక్కడ. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి తల్లిని చెల్లిని లోకేష్ గౌరవించడం అనేది ఈయనకి నచ్చలేదు అనుకుంటా. నీకెందుకయ్యా అని అడిగేస్తున్నాడు. మరి ఆ రోజు ఎందుకు అడగలేకపోయారు జగన్మోహన్ రెడ్డిని? అయ్యా, నీ పార్టీ నేతలు ఇలాగ వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని అవమానిస్తూ ఉంటే తప్పది, చెప్పాల్సింది. లీడర్గా ఉన్నావు నువ్వు, అక్కడ శాసనసభ నాయకుడిగా ఉన్నావు నువ్వు, అడ్డుకోవాల్సింది పోయి నువ్వే అక్కడ కూర్చుని ఎందుకయ్యా చిరునవ్వులు చిందించావు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని అడగాలి కదా రెహమత్ పాషా గారు. ఎందుకు అడగలేకపోయారు? అంటే వాళ్ళు ఏదైనా చేయొచ్చు, వీళ్ళు కనీసం గౌరవం కూడా ఇవ్వకూడదు, అంతే కదా. అలా ఉంది వీళ్ళ పరిస్థితి. లోకేష్ ట్వీట్ వేశాడు. ఏం వేశాడు? నిజంగానే కంపెనీని తరిమేస్తాం, కూతమావిగన్, కోల్చడం, తరిమేయడం, మార్చేయడం. నిన్న వి అనే దానికి విధ్వంసం అని చెప్పి ప్రేక్షకులు చాలా సమాధానం పెట్టారు. ఇంకా చాలా ఉన్నాయి, ఎన్నో ఉపమానాలు వేశారు ఆ వి అనేటువంటి దానికి. మరి అది చూసుకోండి వెళ్ళి ముందు. ప్రజావేదికని చక్కగా ఒక హాస్పిటల్ లాగా, ఒక సేవా కేంద్రం లాగా అక్కడ వాడచ్చు, కానీ లేదు. కరోనా టైంలో ఫెసిలిటీస్ లేక ఏడిస్తే ఈ నెల్లి మాత్రం ఇది అక్రమ కట్టడం, కూల్చేయండి అని చెప్పి కూల్చి కనీసం క్లియర్ చేశారు ఆ పంట పొలాన్ని? లేదు. ఆ విధ్వంసం అక్కడే కనిపించాలి, ఎందుకంటే పక్కనే చంద్రబాబు నాయుడు నివాసం ఉంటాడు కాబట్టి అక్కడ అది కనిపిస్తూనే ఉండాలని చెప్పి ఆ విధ్వంసం అక్కడ అలా ఉంచేశాడు. వారు ఎప్పుడెందుకు మాట్లాడలేదు? ఎందుకు మాట్లాడలేకపోయారు? సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు వాళ్ళ కుటుంబ సభ్యుల మీద వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వాళ్ళు ట్వీట్లు వేయడం, లేదంటే పోస్టులు క్రియేట్ చేయడం, మార్ఫింగ్ చేయడం, ఇవన్నీ చేసినప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు రెహమత్ పాషా గారు? మరి వాళ్ళ ఇంట్లో కూడా తల్లి, చెల్లి అందరూ ఉన్నారు కదా. లోకేష్ గారు, పెంతల్ గారు, లోకేశ్వర్ గారు మరణించినప్పుడు ఆత్మహత్య చేసుకున్నారు అనారోగ్య కారణాలతోటి. అప్పుడు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వర్ర రవీందర్ రెడ్డి అని, తర్వాత గుర్రంపాటి దేవేందర్ రెడ్డి అని వీళ్ళు సోషల్ మీడియాలో ఏం పెట్టారు? ఆస్తి కోసం కొడుకు తల్లి ఇద్దరు కలిసి వాళ్ళని వేధించారు, అందుకే ఆత్మహత్య చేసుకున్నట్టు ఇష్టం వచ్చినట్టు నరేషన్ చేసినప్పుడు అప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు చెప్పడానికి? ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, నీ కార్యకర్తలు ఇలా మాట్లాడుతున్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులను ఉద్దేశించి ఇలా ప్రచారం చేస్తున్నారు, తప్పని చెప్పాల్సినటువంటి బాధ్యత నీకు లేదా అని ఎందుకని ప్రశ్నించలేదు? ఎందుకు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వాళ్ళకి సమాధానం చెప్పలేదు ఆ రోజు? బుద్ధి చెప్పలేదు ఆ రోజు? వాళ్ళ ఇంట్లో తల్లి చెల్లి గురించి, వాళ్ళ ఇంటి దాని గురించి మీకెందుకు రాని ఎందుకు ఆ రోజు ఇంత స్థాయిలో లేవలేదు? ఇప్పుడు మాత్రం పొడుచుకొచ్చేసింది. జగన్మోహన్ రెడ్డి గారిని అన్నారని, అక్కడ వాళ్ళిద్దరికీ గౌరవం ఇచ్చారని, అంటే జగన్మోహన్ రెడ్డి గారు లాగే ఆస్తి కోసం ఇలా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు, బాగుంది, మీ తల్లిని చెల్లిని గెంటేశారు, ఆస్తులు డబ్బులు ఇవ్వాలని, లేదంటే వాటాలు ఇవ్వాలని చెప్పి అవన్నీ నీదే అని చెప్పని మంచి పని చేసామని పొగడాలి. ఇప్పుడు కంపెనీలు రానివ్వను, ఇది చేస్తాను, ఆ కుట్రలు కూడా బయటపడ్డాయిగా. మరి దాన్ని ఎందుకు మాట్లాడరు? 2008-9 జీవోలు వచ్చాయిగా అదే జువ్వల దిన్న గురించి. మరి దాని మీద సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ అయినటువంటి రెహమత్ పాషా గారు ఎందుకని స్పందించలేదు? ఇలాంటివన్నీ చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఇంకా అంతకుమించి అడిగితే బాగోదు. సో లోకేష్ ట్వీటే కాదు, ఆయన మాట చూసి కూడా చాలామంది తడుముకుంటున్నారు భుజాలు. ఎవరినన్నాడు ఎందుకు అన్నాడు అని చెప్పి తడుముకుంటున్నారు. ఆ తడువుకోవడం ఆపేసి హుందాతనం అయినటువంటి రాజకీయాలు చేస్తే రాష్ట్రానికే మంచిది, రాజకీయ పార్టీగా వాళ్ళకి కూడా మంచిది అని సలహా చెప్తున్నారు. సలహా తీసుకుంటారా లేదా అనేది ఇక వారి వ్యక్తిగతం, వాళ్ళ ఆలోచన సరళి అంతే. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.